సోషల్ మీడియాలో ఓవర్ యాక్షన్ చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు ఒంగోలు పోలీసులు. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మపై మద్దిపాడులో కేసు నమోదవగా 19న ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్కి విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు. ఒకవేళ రాకపోతే అరెస్టు చేయాల్సి వస్తుందని సిఐ శ్రీకాంత్ బాబు అంటున్నారు. ఇంకా ఏమన్నారో మా ప్రతినిధి జయరామ్ అందిస్తారు. ప్రముఖ సినీ దర్శకుడు ఆర్జీవీపై ఇటీవల ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. ఆ కేసు సంబంధించి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా ఒంగోలు రూరల్ సిఐ గారు శ్రీకాంత్ బాబు గారు మనతో ఉన్నారు. ఒకసారి ఆ కేసు గురించి ఏం చెప్తున్నది కూడా ఒకసారి మాట్లాడదాం. సార్, ఆర్జీవీ మీద నమోదు కేసు ఏంటి? మనకి నెల 10వ తారీఖున మద్దిపాడు పోలీస్ స్టేషన్లో అక్కడ మండల తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి ఇచ్చినటువంటి రిపోర్ట్ మేరకు మనం ఎఫ్ఐఆర్ కట్టడం అనేది జరిగింది. దాంట్లో ఐటీ యాక్ట్స్ ఉండటం వలన దాని ఐఓగా నేను టేకప్ చేశాను. దానిలో భాగంగా మనకి రామ్ గోపాల్ వర్మ దర్శకుడు ఎవరైతే ఉన్నారో ఆయన అతని యొక్క ట్విట్టర్ అకౌంట్లో మన ముఖ్యమంత్రి గారి మీద, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారి మీద, మంత్రివర్యులు లోకేష్ గారి మీద పోస్టులు పెట్టడం జరిగింది. మార్ఫింగ్ పోస్టులు అయితే ఏమి, వల్గర్గా ఉన్న పోస్టులు అయితే ఏమి అతని అకౌంట్ ద్వారా పెట్టడం జరిగింది. దాని మీద మనం దర్యాప్తులో భాగంగా ట్విట్టర్ కూడా మనము కొన్ని లెటర్స్ పంపించడం జరిగింది. అదేవిధంగా రామ్ గోపాల్ వర్మ కూడా నిన్న మా ఎస్ఐ గారి ద్వారా నోటీసుని సర్వ్ చేయడం జరిగింది. ఈ నెల 19వ తారీఖున వ్యక్తిగతంగా హాజరయ్యి మా దగ్గర హాజరవ్వాల్సిందిగా తెలియజేయడం అయింది. ఒకవేళ ఆర్జీవీ ఇక్కడికి రాకపోతే విచారణకు నెక్స్ట్ ఫర్దర్ స్టెప్ ఎలా ఉండబోతుంది ఏంటి? మన చట్టపరంగా కొత్త బిఎన్ఎస్ఎస్ యాక్ట్ పరంగా మన నోటీసు కానీ తీసుకున్నాడు కాబట్టి తీసుకోకపోతే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరిగింది. అంటే ఒకవేళ ఇది హైకోర్టు ఆశ్రయించి ముందస్తు బెయిల్ పొందే అవకాశం ఉంటుంది కూడా సార్? అంటే మనం చట్టం ఏం చెబుతుందో దాన్ని ఫాలో అవ్వాల్సిందే. ఎవరైనా కానీ, మేమైనా కానీ, అందులో ఉన్న ముద్దాయిలైనా కానీ దాని పరంగా మేమైతే నోటీసులు ఇవ్వడం జరిగింది. 19వ తారీఖు వస్తామని అతను తెలియజేయడం జరిగింది. నోటీసుని తీసుకోవడం అయింది. ఆయన 19వ తారీఖు రావడానికి సంసిద్ధత వ్యక్తం చేయడం అయింది. ఇంకొకటి ఇటీవల సోషల్ మీడియాలో పెట్టిన కేసు కూడా మళ్ళీ ఇటీవల నమోదంటున్నారు. ఏంటి సార్ కేసు ఏంటి? మనకి ఇక్కడ సంతనోలపాడు పోలీస్ స్టేషన్లో ఆ లోకల్ జనసేన నాయకుడు ఇచ్చినటువంటి రిపోర్ట్ మేరకు మనకి మాదిరెడ్డి ప్రవీణ్ కుమార్ రెడ్డి అనేసి అన్నమయ్య జిల్లా అతను పవన్ కళ్యాణ్ గారి మీద మార్ఫింగ్ పోస్టులు పెట్టడం జరిగింది. ఆ మార్ఫింగ్ పోస్టులని కించపరిచే విధంగా అదేవిధంగా కామెంట్స్ కూడా పెట్టడం జరిగింది అదే పోస్ట్లో. దాని మీద మనము ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం అయింది. ఈ రోజున అతను కూడా హైదరాబాద్లో నివాసం ఉంటున్నాడు, అపోలో హాస్పిటల్ పరిధిలో. అతనికి నోటీసులు ఇవ్వడానికి మా సిబ్బంది ఈరోజు ఉన్నారు హైదరాబాదు. అతను కూడా ఈ నెల 22వ తేదీన వ్యక్తిగతంగా వచ్చి హాజరవ్వమని నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇది మొత్తానికైతే ఈ నెల 19న ఇటు ఆర్జీవీ అయితే ఒంగోలు రూరల్ స్టేషన్కి ఇక్కడికి రాబోతున్నారు. ఆయన వీటి విచారణ కూడా ఇటు రమ్మని కూడా ఇక్కడికి ఇటు ఒంగోలు రూరల్ పోలీసులు అయితే ఆయనకు నోటీసులు జారీ చేసినట్టు కూడా ఒక ఇక్కడ సిఐ గారు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇది మొత్తానికి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ చంటితో జయరామ్, బిగ్ టీవీ ఒంగోలు నుంచి.